ఇప్పుడు కూడా కాబట్టి బీజేపీ ఎమ్మెల్యే అదే అంటే ఇప్పుడు చెప్పారు కదా బీజేపీలో 8 మందిలో ఒకళ్ళు ఇద్దరు పార్థసారథి ఒకడు ఉన్నాడు, పార్థ డెంటల్ ఆయన ఉన్నాడు కదా కన్నూరు, ఆయన ఒకడు తప్పించి మిగతా వాళ్ళు సత్యప్రసాద్ ఒకడు, ఇది ఒరిజినల్ బీజేపీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఈయనోడు. మిగతా 8 మంది బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళే, వీళ్ళకి కూడా మళ్ళీ తెలుగుదేశం ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి అక్కడ సొంతగా అంటే ఓన్లీ బీజేపీ భావజాలంతో బతికేవాళ్ళు తక్కువ అక్కడ దాంట్లో. అందువల్ల వాళ్ళు మాట్లాడారంటే అమాయకత్వం ఉంటుంది అనమాట. అంటే ఉమ్మడి కార్యాచరణ అనేది లేకపోవడం కూడా ఒక అసహనానికి ఏమన్నా దారితీస్తుందా బీజేపీ నేతల నుంచి? అంటే బీజేపీ అని కాదండి, ముగ్గురులో మీకు ఎప్పుడైనా సరే పవర్ అనేది డిస్టర్బ్ చేస్తుంది ఖచ్చితంగా. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఎందుకంటే పవర్ ఎట్లుంటది అన్న దాంట్లో నేనే చూశాను కదా ప్రత్యక్షంగా. ఇప్పుడు నేను అనేక సంస్థల హెడ్గా చేశాను, TV9లో రీజనల్ హెడ్గా చేశాను, జెమినీలో ఛానల్ హెడ్గా చేశాను, అట్లాగే ప్రైమ్ 9 చేశాను. ఇట్లా చేసినప్పుడు అది నేను అబ్జర్వ్ చేశా. ఇప్పుడు అప్పటిదాకా లేనటువంటి వాళ్ళు మన దగ్గరకు వస్తారు కొన్ని పనుల కోసం అని చెప్పేసి, మనం చెయ్యలేము. అందులో మనకన్నా ఆ నిబంధన లేకపోతే కళ్ళెదురుగుండా కనబడుతుంది ఒకటైతే వీళ్ళకి ఏదో చెప్పండి చేయలేము. చెయ్యనప్పుడు మన మీద నెగిటివిటీ పెంచుకుంటారు. పవర్ అనేటటువంటిది అంత పెద్ద సమస్య.